బీఆర్ఎస్ నాయకులు బాలరాజు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎడ్యుకేషన్ వద్ద చైర్మన్ ఛాంబర్ వద్ద ధర్నా చేసిన దుస్థితి చూస్తే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఎక్కడని అడుగుతా ఉన్నది. ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎక్కడని అడుగుతా ఉన్నది. ఈ రాష్ట్రంలో పట్టపగలే ఒక రియాల్టర్ హత్య జరిగితే, పట్టపగలే ఒక 50 ఏళ్ల మహిళను దాడి చేసి చంపిపోతే, పట్టపగలే 40 లక్షల చోరీ జరిగితే హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఎక్కడని సమాజం అడుగుతా ఉంది. అందుకనే నేను ఈ రాష్ట్రానికి ఏమైందని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పేరుతోటి మాట్లాడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఇవాళ గురుకుల పాఠశాల పరిస్థితి ఏంది? దాదాపు ఈ 22 నెలలలో 110 మంది పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకోని పరిస్థితులలో విషాహారం తిని, ఎలకల దాడి చేసి, పాము కాట్లకు గురై చనిపోతా ఉంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న, విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎక్కడని చెప్పేసి తెలంగాణ అడుగుతా ఉంది. అదేవిధంగా సుమారు ఎగ్జాంపుల్ నిన్నే చెప్తా నేను. ఒక విద్యార్థికి అబ్బాయి పేరు వి సైదులు, రెకరెకల్ మండలం నోముల గ్రామం. నిన్న నా దగ్గరికి వచ్చారు. అన్నా, నాకు ఒక వరంగల్లో ఎన్ఐటీలో సీట్ వచ్చింది. ఎన్ఐటీలో సీట్ అంటే ఆ విద్యార్థి ఎంత ప్రతిభావంతుడో అర్థం చేసుకోరి. నేను ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్కి, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి చెప్పాను, సార్ ఫీజు రియంబర్స్మెంట్ రాక పిల్లవాడు విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఉన్నది, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నాతో మొరబెట్టుకుంటా ఉన్నారు, దీన్ని పరిష్కరించండి అని చెప్పేసి నేను హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి పంపితే వాళ్ళు లెటర్ ఇస్తే ఆ కళాశాల యాజమాన్యం దీన్ని చెత్తపుట్టలు వేసుకోమని చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ తీరు ఇలా పేద విద్యార్థులకు విద్య దూరమయ్యే పరిస్థితి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. ఒకవైపు కాలేజీలలో సీట్లు వచ్చిన వాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని కళాశాల యాజమాన్యాలు టీసీలు, సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి. ఇవాళ ఉద్యోగం వచ్చిన పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ మాకు ఇవ్వలేదని చెప్పేసి ఇవాళ ఉద్యోగాలకు దూరం అయ్యే పరిస్థితికి వచ్చింది. అదే క్రమంలో ఒకవైపు మీ పెద్ద ఎత్తున విద్యను ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్న ఈ రేవంత్ రెడ్డి సర్కార్ 50% మార్కులు వస్తే సబ్జెక్టులు పాస్ కావాలని చెప్పేసి, అదేవిధంగా 70% హాజరు కావాలని చెప్పేసి, ప్రధాన సబ్జెక్టులో 50% మార్కులు వస్తేనే ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి ఇలా పెద్ద ఎత్తున ఫీజు రియంబర్స్మెంట్ కోతలు విధించే ప్రభుత్వం దాపురించింది. అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్తా ఉన్నారు, కళాశాలలు పోయి ఫీజు రియంబర్స్మెంట్ కావాలని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని అడిగితే, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగితే సెటిల్మెంట్ చేస్తాం, విద్యను పెట్టుబడిగా చూస్తున్నామని చెప్పేసి ఏమో ఢిల్లీలో ప్రకటనలు ఇస్తారు. విద్యని మేము విద్య లెక్క చూడట్లేదు, విద్యలో ఖర్చు పెట్టిన ప్రతి పైసా పెట్టుబడిగా చూస్తున్నామని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు కళాశాల యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే, కళాశాల యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు టీసీలు ఇవ్వలేని పరిస్థితి వస్తే, విద్యార్థులకు ఉద్యోగాలు వస్తే వాళ్ళ సంబంధించిన సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితి వస్తే, ఆ కళాశాల యాజమాన్యాలు ఈ ప్రభుత్వం దగ్గరికి పోతే సెటిల్మెంట్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది. ఏ ప్రభుత్వమైన సెటిల్మెంట్ చేస్తుందా? ఇవాళ 1200 కోట్ల రూపాయలు నువ్వు ఇచ్చిన బిల్లులు ఆర్థిక శాఖలో క్లియర్ కాక ఇలా కళాశాల యాజమాన్యాలు ఇలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇవాళ అందుకనే కళాశాల యాజమాన్యాలు నిన్న వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ని కలిసి మా పరిస్థితి బాగలేదు, ఒకవైపు విద్యార్థులు వచ్చేమో సర్టిఫికెట్లు ఇవ్వమంటా ఉన్నారు, ఒకవైపు విద్యార్థులు ఉద్యోగాలు పోయే వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వమంటా ఉన్నారు, మమ్మల్ని ఏం చేయమంటాం అని చెప్పేసి హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర మొరబెట్టుకునే పరిస్థితి. వాళ్ళు ఇలా ఒక పతి అనే సంఘాన్ని ఏర్పాటు చేసి ఇలా రేపు 15వ తారీఖు నుంచి కళాశాల యాజమాన్యాలు మొత్తం కూడా బంద్ చేసే పరిస్థితి. దీన్ని పరిష్కరించమని చెప్పేసి ఇలా పెద్ద ఎత్తున మేము ఇలా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా మాట్లాడతాం, విద్యా వ్యవస్థ బాగుందట రేవంత్ రెడ్డి సర్కార్లో, ఇది ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో విద్యార్థులు ధర్నా చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. పెండింగ్